జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్ చూస్తుంటే లేదంటే స్టేట్మెంట్ చూస్తుంటే నిరాశ నిస్పృహతో విమర్శ కోసం చేస్తున్న విమర్శలుగా చూడాల్సిందే తప్పితే దాంట్లో ఏమీ వాస్తవాలు లేవు అనేది వాస్తవం. అబద్ధాలు చెప్పడానికి కూడా నిస్సిగ్గుగా వారు చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక్క ప్రాజెక్టు కట్టకుండా కనీసం ఎస్ఎల్బీసీ టన్నెల్ కూడా పూర్తి చేయలేని ఒక దివాలాకోరు ప్రభుత్వం ఇలా గతంలో పాలించింది. ఇలా రేవంత్ రెడ్డి గారు అంటున్న మాటలకు మహిళల నుంచి స్పందన రాలేదని, లేదంటే ప్రజల నుంచి స్పందన రాలేదని ఇలా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు. అక్కడున్న ప్రజల్ని అడిగితే తెలుస్తుంది ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిందనే విషయం. అది పక్కన పెట్టండి. ఫస్ట్ ఇలా రికార్డు స్థాయిలో పంట మీరు కట్టిన ప్రాజెక్టుల వల్ల వచ్చిందా? నాగార్జున సాగరో, శ్రీశైలమో, లేకపోతే ఏ ప్రాజెక్టుల వల్ల మీరు కట్టినాయో చెప్పండి. కాబట్టి మీ యొక్క అస్తిత్వం కోల్పోతున్న క్రమంలో ఏదో కేసీఆర్ను మెప్పించడానికో, లేకపోతే మిమ్మల్ని తిట్టినందుకు ఏదో దాన్ని నేను ఉన్నా అని చెప్పుకోవడానికి తప్పితే దాంట్లో ఏముంది మీ ప్రెస్ మీట్లో? కేవలం ఎలా కేసీఆర్ భజన పరుల యొక్క బాగు జరిగింది గత ప్రభుత్వంలో తప్పితే మరొకటి కాదు. ఈరోజు ప్రతి కార్యక్రమం ప్రజల కొరకు చేస్తున్న అంశాన్ని మీరు జీర్ణించుకోలేక చేస్తున్న అక్కస్తో చేస్తున్న స్టేట్మెంట్స్గా చూడాల్సింది తప్పితే దీంట్లో కొత్తదనం ఏముంది?